హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఎంఎల్టీకి, బీపీటీకి సంబంధించి కాలేజెస్ అయితే అడుగుతున్నారు కదా! సో, వాళ్ళకి ఏ కాలేజ్ పెట్టుకోవాలి? సో, వాళ్ళకి మెరిట్ ర్యాంక్ ఎంతొచ్చింది? లేకపోతే వాళ్ళకి పర్సెంటేజ్ ఎంతొచ్చింది? వాళ్ళు ఏ కాలేజ్ పెట్టుకోవాలని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట. సో, అయితే ఇవాళ మీకు చిన్న ట్రిక్ అయితే చెప్తానండి. సో, ఇదొచ్చేసరికి మనకి తెలుగు టెక్ బాయ్ యూట్యూబ్ ఛానెల్‌తో పాటు మనం కొలాబరేట్ అయితే అయిపోయి మీ అందరికైతే ఈ యొక్క ఈ యొక్క ఫెసిలిటీ అయితే మీకు ఇవ్వబోతున్నాం అనమాట. సో, అయితే సింపుల్‌గా మీరు ఒక సబ్మిట్ బటన్ జస్ట్ మీ మెరిట్ నంబర్‌ని దాంతో పాటే మీ యొక్క ఏదైతే మీ ఫుల్ నేమ్ ఉంటుంది కదా! మీ మెరిట్ లిస్ట్‌లో ఉన్న ఫుల్ నేమ్‌ని ఎంటర్ చేసినట్లయితే మీకు మెరిట్ ర్యాంక్‌ని బట్టి మీరు పెట్టుకోవాల్సిన కాలేజ్ లిస్ట్ అయితే వస్తుందండి. సో, అదొచ్చేసరికి మీకు ఇప్పుడు లైవ్‌లో చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటే మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో అనమాట. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఎంఎల్టీకి సంబంధించిన లిస్ట్ అనమాట. సో, ముందుగా మీరేం చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు మెరిట్ నంబర్ బేస్ చేసుకొని మీకు ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అలాగే దాంతో పాటు మీకు మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో, సో, మెరిట్ ర్యాంక్ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉన్న ర్యాంక్ మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇక్కడ మీ మెరిట్ ర్యాంక్ అయితే ఎంటర్ చేస్తారో అక్కడ మీ ఫుల్ నేమ్ ఏదైతే మెరిట్ లిస్ట్‌లో మీ మెరిట్ నంబర్ ఉందో దాన్నైతే ఎంటర్ చేస్తారనమాట. సో, ఇది ఎంఎల్టీ కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ అది ఎంటర్ చేస్తున్నాను. సో, మీకు గుర్తుపెట్టుకోండి, మీకు మెరిట్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీరైతే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, నేనిదైతే ఇస్తున్నాను ఇక్కడ. సో, నేను ఏదో ఒక నంబర్ అయితే ఇస్తున్నాననమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1300 అని చెప్పేసి అయితే ఇస్తున్నాను. నా మెరిట్ నంబర్ వచ్చేసరికి. సో, ఎంఎల్టీ కాలేజెస్ చెప్తున్నానండి. సో, మీరు ఎంఎల్టీ కాలేజెస్‌కి మీ మెరిట్ ర్యాంక్‌ని బట్టి ఎన్ని కాలేజెస్ పెట్టుకోవాలని చెప్పేసి మీకు ఏ కాలేజ్ పెట్టుకోవాలని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే పీడిఎఫ్ అయితే ఇక్కడ కొన్ని షార్ట్ లింక్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మెరిట్ ర్యాంక్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెరిట్ ర్యాంక్ ఓకేనా. సో, ఈ పీడిఎఫ్స్ మొత్తం చూసుకోవచ్చు. సో, మీ ర్యాంక్ ఎందులో ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు సింపుల్‌గా మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే వస్తాయి కదా! సో, కాలేజెస్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇన్ కేస్ ఒకవేళ బ్లూ కలర్ కాలేజ్ గాని వచ్చినట్లయితే ఓకేనా. సో, మీకు ఆ లిస్ట్‌లోని సో, బ్లూ కలర్ కాలేజ్ వచ్చినట్లయితే అది ఆ డిస్ట్రిక్ట్‌లోనే టాప్ కాలేజ్ అని చెప్పేసి అర్థం అనమాట. సో, అలాగే మిగతా కలర్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్ కాలేజెస్ అని చెప్పేసి అర్థం. సో, ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంఎల్టీకి సంబంధించి ఇన్ కేస్ మీరు మీ ఫ్రెండ్‌కి కూడా చూడాలనుకున్నట్లయితే వాళ్ళకి లింక్‌ని షేర్ చేయండి. లేదంటే మీరు సింపుల్‌గా మీ ఫ్రెండ్‌కి సంబంధించి కూడా చెక్ అయితే చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా అయితే మీరు ఓపెన్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇది ఇక్కడ ఎడిట్ రెస్పాన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుందండి. దాంతో పాటు ఇప్పుడు నా ఫ్రెండ్‌ని కూడా కొట్టబోతున్నాననమాట. సో, ఇక్కడ నా ఫ్రెండ్‌ది కూడా ఎంటర్ చేశాను. దాంతో పాటు వాడి యొక్క మెరిట్ నంబర్ ర్యాంక్‌ని కూడా కిందనైతే ఎంటర్ చేస్తాను. సో, ఓకే. వాడికి 5000 వచ్చిందనుకుందాం. సో, ఇలాగా మీరు ఎంతమందికైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నానండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మీకైతే వాడికి పెట్టుకోవాల్సిన కాలేజెస్ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, వాళ్ళకందరికీ లింక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో. లేదంటే మీరే కిందనైతే ఎంటర్ అయితే చేసేయండి. సో, ఇది ఎంఎల్టీ కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్. దాంతో పాటు బీపీటీకి చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! బీపీటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా! బీపీటీ కాలేజ్ యొక్క లిస్ట్ అనమాట ఇది. మీరు బీపీటీ చేయాలనుకున్నట్లయితే మీ మెరిట్ ర్యాంక్‌ని బట్టి మీరు పెట్టాల్సిన కాలేజెస్ లిస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే మీకు ప్రొవైడ్ చేశారండి. సో, మళ్ళీ సేమ్ ఇక్కడ మీ యొక్క మెరిట్ ర్యాంక్‌ని బట్టి ఎంటర్ చేస్తారు. సో, ఒకటైతే ఒకరు ఎంటర్ చేస్తారు. రెండైతే 2 ఎంటర్ చేస్తారు. సో, కిందనైతే ఎంటర్ చేసుకుంటారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీ మెరిట్ ర్యాంక్ అయితే ఇస్తారండి. సో, మీ ఫ్రెండ్‌దైతే మీ ఫ్రెండ్‌ది ఇస్తారు. మీదైతే మీది ఇస్తారు. వీలైనంత వరకు వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ ఇండివిడ్యువల్ లాగిన్ ఐడీస్‌తో లాగిన్ అయితే అయిపోయి చెక్ చేసుకోమని చెప్పండి. వారి మెరిట్ ర్యాంక్‌ని బట్టి ఎంత వస్తుందని చెప్పేసి. సో, నేను నార్మల్‌గా అయితే ఎంటర్ చేసి చూపిస్తాను ఒకసారి. ఓకే. నేనైతే ఎంటర్ చేస్తాను. ఒక 1500 అయితే మీకు పెడుతున్నాననమాట. సో, మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు దేన్ని బేస్ చేసుకొని. సో, ఇక్కడైతే ఇచ్చారు కదా! ఇక్కడ మెరిట్ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీకు పీడిఎఫ్ అయితే వస్తదండి. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది.
ఓకే. తెలుగు టెక్ బాక్స్ సంబంధించి వెబ్‌సైట్ అయితే ఒకటుంటుందట. దాంట్లో అయితే ఈ మెరిట్ ర్యాంక్‌ని బట్టి బేస్ చేసుకొని అయితే ఉంటుంది. సో, ఇదొచ్చేసరికి ఇది కొలాబరేషన్ వీడియో కాబట్టి సో, ఏంటంటే మనకి ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళైతే మనతో అయితే మాట్లాడి మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితే అవుతుందని చెప్పేసి మనకి ఈ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో, ఓకేనా? మీరు డిస్క్రిప్షన్‌లో క్లిక్ చేసి మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. అలాగే లింక్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటాయి. అలాగే పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, అందరూ ఖచ్చితంగా వెంటనే జాయిన్ అయితే అవ్వండి. ఓకే. వెబ్ ఆప్షన్‌కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, దాంతో పాటే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడొస్తుంది, సెకండ్ ఫేజ్ ఎప్పుడుంటుంది, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మనకి మన యొక్క యూట్యూబ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో, అవి కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఎంఎల్‌టీకి సంబంధించి కాలేజెస్ యొక్క ఆహ్, మనకి ఏ కాలేజ్ పెట్టాలి మీ మెరిట్ ర్యాంక్‌ని బట్టి అని చెప్పేసి కంప్లీట్ ఐడియా అనమాట. చెప్తున్నా కదా! ఖచ్చితంగా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో ఉంచుకుంటేనే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.